శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలంలోని గ్రామాల ప్రజలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాట్ల వల్ల పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేకుండా పోతుందని అధికారులు స్పందించి తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించాలని ఆందోళన చేశారు. తాతల కాలం నుంచి భూముల సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, హైవే రాకతో పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి దారి కల్పించాలని, తర్వాతే హైవే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని పిలిపిస్తామన్నారు కథ మనకు తెలుసు కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ టైంకి అంటే ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ నడుస్తుందో ఆ ప్రాజెక్ట్ నడిచే టైంకి అండర్ పాస్లు ఇట్లా ఇచ్చేకి కుదరదని రాసినాడు ఆయన. లేకుండా మామూలుగా చిన్నగా పోతుంటాయి కదా, అప్పుడే ఇచ్చింటే వాళ్ళకు చూసిండేవారు. ఇప్పుడు అంతా అయిపోయింది, ఇది పైన ఎలివేషన్గా వెళ్ళిపోయింది అంటే అట్లా కాదు. వీళ్ళందరికీ ఏదో ఇబ్బంది. రైతులు అంటే ఇటీవల మన విజయవాడ నుంచి బెంగళూరు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే జాతీయ రహదారి ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా కొంతమంది రైతుల పొలాలు కూడా రోడ్డుకు మన గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంది. అందులో కూడా మన రైతులు చాలా నష్టపోయినారు. ఏ విధంగానంటే మార్కెట్ వాల్యూ ఒక ఎకరానికి 4 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అయినా రైతులకు ప్రభుత్వం చెల్లించేది 2,40,000 రూపాయలు మాత్రమే. అందులో మార్కెట్ వాల్యూ కూడా ఇవ్వకుండా ఎంత నష్టపోతున్నారో ఒకసారి ప్రభుత్వం కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. రైతులు అంటే ఇటీవల మన విజయవాడ నుంచి బెంగళూరు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే జాతీయ రహదారి ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా కొంతమంది రైతుల పొలాలు కూడా రోడ్డుకు మన గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంది. మాకు అక్కడ హైవేని ఇంకా పోవాలంటే అక్కడ బ్లాక్ చేస్తున్నారు. గొర్రెలు మేకలు అట్లా అదే రోడ్ ఇంకా ముందు మా తరతరాలు ఇంకా ముందు ఇంకా పోతుండే. ఈరోజు మాకు అక్కడ పోవాలంటే అన్ని బ్లాక్ చేస్తున్నారు. దాన్ని దయచేసి మాకు రోడ్డు కల్పించవలసిందే. మాకు భూమి 1 ఎకరా ఉంది, అది దాన్ని ఇంకా ఇక్కడ పంట ఇంటికి తేవాలంటే చాలా ఇబ్బంది ఉంది. అక్కడ ఏదన్నా మోరీ వేసి పెద్దగా ఇచ్చేసి మాకు కింద వచ్చే మార్గం చూపించవలసిందిగా కోరుతున్నాం. మాకు 3 ఎకరాల 30 సెంట్లు పొలం ఉంది. అక్కడ దాంట్లో 2 ఎకరాలు వెళ్ళిపోయింది. దాంట్లో 3 అన్నదమ్ములు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, సంసార జీవనానికి ఎటువంటి మాత్రము వాళ్ళు ఇచ్చే పరిహారం మాకు సాలలేదు. దాంట్లో భాగంగా ఇప్పుడుండే గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డుకి అవతల పక్క పొలాలు ఉండే వాళ్ళు కూడా రైతులు చాలా నష్టపోతున్నారు. పశువులు పోవడానికి, ఆ పంట పంట తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఆ నష్టపరిహారం ఏందో ఇచ్చి రైతులకి ఏందో దారి కల్పించి